వెల్కమ్ బ్యాక్ టు హనీ కార్ డెకర్ ఛానల్ అండి. మనం చూస్తున్న కార్ సేల్కి వచ్చింది వోక్స్వ్యాగన్ బ్రాండ్కి సంబంధించిన కార్ అండి. వోక్స్వ్యాగన్ వెంటో హైలైన్ వేరియంట్ అండి, టాప్ ఎండ్ వర్షన్, ఆటో ట్రాన్స్మిషన్ కార్ అండి. చాలామంది మనకి కంటిన్యూస్గా కాల్ చేస్తున్నారు బడ్జెట్లో ఆటో ట్రాన్స్మిషన్ కార్ ఉంటే పోస్ట్ చేయమని. అలాంటి వారి కోసం ద పర్ఫెక్ట్ వెహికల్ అండి. ఫుల్ క్వాలిటీ వెహికల్, అప్ టు డేట్, మెయింటెనెన్స్ అనేది చాలా నీట్గా చేశారు. ఇక్కడ కార్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు, సూపర్ కండిషన్లో ఉంది. ఈ కార్ మనకి కావాలి అనుకునే వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 8008173143. మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరులో హానియా కార్ డెకర్స్ ఎగ్జాక్ట్గా టాటా షోరూమ్కి ఆపోజిట్లో ఉండిద్దండి. ఒకవేళ ఈ కార్ కనుక సేల్ అయిపోతే మనం ఫస్ట్ కామెంట్ హానియా కార్ డెకర్స్ తరపు నుంచి సోల్డ్ అవుట్ అని మెన్షన్ చేస్తాను. ఇఫ్ కేస్ నేను కనుక ఈ కార్కి అడ్వాన్స్ తీసుకుంటే సేమ్ ఫస్ట్ కామెంట్లోనే అడ్వాన్స్ తీసుకున్నాను అని మెన్షన్ చేస్తాను. ఎంత టైం ఇచ్చాననేది కూడా మెన్షన్ చేస్తాను, అది గమనించగలరు. ఒకవేళ అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత కస్టమర్ రాని ఎడల మళ్ళీ ఈ కార్ అనేది సేల్కి ఉండిద్ది అన్నమాట. సో డేట్ కూడా మెన్షన్ చేస్తాను, అది గమనించి కాల్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి రెస్పాన్స్ అయితే మన ఛానల్కి ఉంది. మనం కూడా కంటిన్యూగా పోస్ట్ చేయకపోయినా కార్స్, మంచి క్వాలిటీ కార్స్ మాత్రమే పోస్ట్ చేస్తున్నాం, మీరు గమనించాలి. అది వెహికల్ ద ఫస్ట్ కస్టమర్ వచ్చిన వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతున్నారంటే మీరు అర్థం చేసుకోండి. క్వాలిటీ పరంగా కాంప్రమైజ్ ఎక్కడ అవ్వట్లేదు. మీరు కావాలంటే వచ్చి చూసుకోండి, 100% మన కార్స్ అనేవి నచ్చుతాయి. ఎందుకంటే ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మీకు మెయింటెనెన్స్ కూడా నేను పోస్ట్ చేస్తున్న కార్స్ 100% జెన్యూన్ నాన్ యాక్సిడెంటల్ కార్స్ అన్నమాట. అలానే గుంటూరు, విజయవాడ సరౌండింగ్స్ 150 కిలోమీటర్స్లో ఏదైనా కార్స్ మనం సేల్ చేయాలి, మన కార్ చాలా మంచి కండిషన్లో ఉంది, సేల్ చేయాలి అనుకునే వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఇన్స్పెక్షన్ చేస్తాను. కార్ నచ్చితే మాత్రం మన యూట్యూబ్ ఛానల్లో హానియా కార్ డెకర్స్ పోస్ట్ చేసి సేల్ చేసి 1% కమిషన్ తీసుకుంటానండి, గమనించగలరు. క్వాలిటీ ఉంటేనే కార్ చేయండి, టైంపాస్ మాత్రం చేయవద్దు దయచేసి. అలానే ఈ కార్ విషయానికి వస్తే ఇది వచ్చేసరికి 2015 మ్యానుఫ్యాక్చరింగ్ అండి. 7వ నెలలో వీళ్ళు తీసుకోవడం జరిగింది. అంటే మనకి లైఫ్ పరంగా 2030 7వ నెల వరకు ఉందన్నమాట. ఆటో ట్రాన్స్మిషన్ కార్ కాబట్టి చాలామంది ఇష్టపడతారండి. ఎందుకంటే ఇవి షోరూంలో కూడా మీకు చాలా ప్రైస్ ఎక్కువ ఉండిద్ది అన్నమాట. వెంటో TDI ఇంజన్, హైలైన్, ఆటో ట్రాన్స్మిషన్ మనకి దాదాపుగా 13 లక్షలు ఉండిద్ది అన్నమాట కారు. అంటే మొత్తం ఇంక్లూడింగ్ GST కావచ్చు, RTA ఛార్జెస్ కావచ్చు, ఇన్వాయిస్ కావచ్చు, మొత్తం కలుపుకుంటే నేను చెప్తుంది. అండ్ కార్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చండి, 95% కూడా ఒరిజినల్ పెయింట్, 95%. ఆ 5% కూడా బంపర్ కార్నర్స్లో చిన్న స్క్రాచెస్ ఉంటే చిన్న టచ్అప్స్ అనేది చేయడం జరిగిందండి. మీరు కార్ దగ్గరికి వచ్చి చూసుకోండి, కార్ డ్రైవ్ చేయండి, 100% కార్ అనేది లైక్ చేస్తారు, అంత బాగుండేది అన్నమాట కార్. అండ్ ఈ కార్ డాక్యుమెంట్స్ పరంగా మనం మాట్లాడుకుంటే RC వచ్చేసరికి 2030 7వ నెల వరకు వ్యాలిడ్లో ఉందండి. ఇన్సూరెన్స్ వచ్చేసరికి 4 లక్షల రూపాయల ID వాల్యూతో 2026 జనవరి వరకు ఉందన్నమాట. అంటే కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ ఉందన్నమాట, 4 lakhs ID వాల్యూతో. అలానే పొల్యూషన్ కూడా అవైలబుల్ ఉంది. 1 రూపీ కూడా డాక్యుమెంట్స్ పరంగా మనం ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఈ కార్ వచ్చేసరికి 95,000 కిలోమీటర్స్ తిరిగిందండి. ఇంజన్ అయితే పిన్ డ్రాప్ సైలెంట్ అండి. నేను వచ్చేసరికి ఈ కార్ పర్సనల్గా 150 కిలోమీటర్స్ డ్రైవ్ చేశాను. కార్ అయితే సూపర్గా ఉండిద్ది. మనకి మైలేజ్ కూడా 22+ మైలేజ్ అయితే వచ్చిందండి. ఇంకా ఎక్కువ మైలేజ్ రావాలి అంటే మనం హైవే మీద స్పీడ్ అనేది 80 నుంచి 100 km/h మనం స్పీడ్ అనేది మెయింటైన్ చేయాలి, అది గమనించవచ్చు మనం. అండ్ చాలామంది ఇంకా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే టైర్స్ అంటారు. ఈ కార్కి టైర్స్ పరంగా కూడా మనం ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. 4 కూడా బ్రిస్టోన్ టైర్స్ ఉన్నాయి, 4 సీల్ టైర్స్. ఆల్మోస్ట్ మనకి 99% బటన్ అనేది ఉందన్నమాట. 4 టైర్లు కూడా బ్రిస్టోన్ టైర్స్ ఉన్నాయి. రీసెంట్గానే వీళ్ళు చేంజ్ చేసుకోవడం జరిగింది. సో టైర్స్ కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ కార్కి. అండ్ ఫీచర్స్ బాడీ పరంగా మనం మాట్లాడుకుంటే నేను చెప్పాను ఆల్రెడీ, 95% కూడా ఒరిజినల్ పెయింట్ మీద ఉంది.
మీకు బానెట్ 4 డోర్లు డిక్కీ ఏ పార్ట్ కూడా చేంజ్ అవ్వలేదండి. బానెట్ 4 డోర్లు డిక్కీ ఏ పార్ట్ కూడా చేంజ్ అవ్వలేదు. 100% నాన్ యాక్సిడెంటల్ కార్ అన్నమాట. యాప్ రామ్స్ కూడా నేను క్లియర్గా చెక్ చేశానండి. అలానే లోయర్ రామ్స్ కూడా చెక్ చేశాను. సస్పెన్షన్ కూడా సూపర్ అన్నమాట. అండ్ ఇంజన్ అయితే సైలెంట్, డీజిల్ ఇంజన్ అయినా సరే చాలా సైలెంట్గా ఉంది. ఏసీ పర్ఫెక్ట్. సో ఈ కార్కి 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ మీరు డీజిల్ వేసుకొని తీసుకొని వెళ్ళడమే అన్నమాట. అంత బాగుంది. అండ్ ఈ కార్ ఫీచర్స్ ఒకసారి మనం చూస్తే, ఫ్రంట్ వచ్చేసరికి ఇక్కడ డిజైన్ చూడొచ్చు, విత్ క్రోమ్ గ్రిల్తో ఇస్తారు. అండ్ ఫాగ్ ల్యాంప్స్ అనేవి కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ సైడ్ చూసుకుంటే డైమండ్ కట్ అలాయ్ వీల్స్ అనేవి ఇస్తారండి. అండ్ మీరు లాంగ్ లుక్ చూస్తే కార్ అయితే మాత్రం మంచి లుకింగ్ అనేది ఉండిద్ది. వోక్స్వేగన్ అన్న తర్వాత జర్మన్ టెక్నాలజీ కార్స్లో మనం వోక్స్వేగన్ స్కోడా ఆడీల్లో చాలామంది ఇష్టపడే ఫీచర్, అసలే ఎండాకాలం లోపల వేడి ఉండిద్ది అనమాట. మనం వచ్చేలోపు లాంగ్ నిలబడి పవర్ విండోస్ దించుకోవడానికి ఇక్కడ కీ ఏదైతే ఉందో అన్లాక్ బటన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే పవర్ విండోస్ అనేవి డౌన్ అవుతాయి. 4 కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఫుల్ వర్కింగ్. అలానే పవర్ విండోస్ అనేవి క్లోజ్ చేయాలన్నా లాక్ బటన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే పవర్ విండోస్ అనేవి ఆటోమేటిక్గా క్లోజ్ అవుతాయి. ఈ ఫీచర్ వోక్స్వేగన్ స్కోడా ఆడీల్లో మాత్రమే మనం చూడొచ్చండి ప్రజెంట్ ఉన్న కార్స్లో. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఫినిషింగ్ చూసుకోవచ్చండి. ఎక్కడ డెంట్స్ స్క్రాచెస్ ఏమీ లేవు. చాలామంది అడుగుతారు ఒరిజినల్ పెయింటా కాదని. మీరు లైవ్లో రండి, 100% ఇష్టపడతారు. మీకు ఫుల్ ఒరిజినల్ కార్ అన్నమాట. ఒకసారి మనం బూట్ స్పేస్ కూడా చూద్దామండి. ఒకసారి చాలామంది అడుగుతారు మనకి సెడాన్స్లో లాంగ్ వెళ్ళడానికి బూట్ స్పేస్ ఎంత ఉందని. ఒకసారి నేను చూపిస్తాను. మనం బూట్ ఇక్కడ నుంచి ఓపెన్ చేయవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు వోక్స్వేగన్ వెంటో టీడీఐ. దాదాపుగా ఒక నాకు తెలిసినంతవరకు 450 అబోవ్ లీటర్స్ అయితే బూట్ స్పేస్ అనేది ఉండిద్దండి. చాలా మంచి స్పేస్ అన్నమాట. లాంగ్ డ్రైవ్స్కి పర్ఫెక్ట్ వెహికల్ అన్నమాట, లగేజ్ క్యారీ చేయడానికి. అండ్ ఇక్కడ మనం ఈ పంచెస్ ఈ మొత్తం చూసుకోవచ్చు. ప్రతిదీ పర్ఫెక్ట్ అండి. ప్రతిదీ పంచెస్ కావచ్చు, లిడ్స్ కావచ్చు, ప్రతి డోర్ ప్రతి పార్ట్ కూడా మనం చెక్ చేసే ఇన్స్పెక్షన్ చేసే పోస్ట్ చేయడం జరిగిద్ది. వీడియోలో మనం చూపిస్తే ఇంకా లెంతీగా వస్తుంది. కొన్ని ఇప్పుడు చూసుకోండి, ఇలా ప్రతిదీ లిడ్ అంటే ఇదండి, డ్రైవర్ డోర్కి ఇస్తారు కంపెనీ నుంచి, మ్యానుఫ్యాక్చర్ సైడ్ నుంచి. పంచెస్ అంటే ఇవన్నమాట. ప్రతిదీ చెక్ చేస్తాం. అండ్ ఇంటీరియర్ చూసుకుంటే 4 పవర్ విండో చూసుకోవచ్చు, లాక్ అన్లాక్, అలానే సైడ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ కోసం ఇస్తారు. అండ్ ఇక్కడ మనకి సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. మీకు టాప్ ఎండ్ వెహికల్ అయినా సరే 2 ఇస్తారండి. ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయా అంటే రావు, కావాలంటే మీరు చెక్ చేసుకోండి. 2 ఎయిర్ బ్యాగ్స్. కానీ సేఫ్టీ పరంగా 5 స్టార్ రేటింగ్ కలిగి ఉన్నాయండి కార్స్. జర్మన్ టెక్నాలజీ, బాడీ పరంగా సూపర్ అన్నమాట. అసలు స్టాండర్డ్ బాడీ. మనం సేఫ్టీగా పరంగా అయితే మాత్రం అసలు ఆలోచించాల్సిన అవసరం లేదన్నమాట. చాలా గట్టి బాడీ. మనకి ఎయిర్ బ్యాగ్స్ ఇక్కడ చూసుకోవచ్చు డ్రైవర్కి అండ్ ప్యాసింజర్కి ఇక్కడ చూడవచ్చు. అండ్ స్టీరింగ్ కంట్రోల్స్ అనేవి చూసుకోవచ్చు అండి, వాల్యూమ్ అప్ అండ్ డౌన్. కాలు పిక్ చేయడానికి, కట్ చేయడానికి. అండ్ వాయిస్ కమాండ్ కూడా ఇక్కడ నుంచి మనం ఇచ్చి యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. మ్యూజిక్ సిస్టమ్ అనేది ఇక్కడ మ్యూజిక్ కూడా వీళ్ళు ఆండ్రాయిడ్ ప్లేయర్ అనేది ఇన్స్టాల్ చేయించుకున్నారండి. నావిగేషన్ యూజ్ చేసుకోవడానికి కావచ్చు. అలానే ఇది క్యాన్వాస్ యూజ్ చేసి వేశారండి. క్యాన్వాస్ అంటే మీకు ఏ డోర్ ఓపెన్ చేస్తారా, ఏ డోర్ క్లోజ్ చేస్తారా, ఈ మొత్తం పర్ఫెక్ట్గా చూపిస్తుంది. అలానే మనకి ఫంక్షన్స్ అనేవి సేమ్ షోరూమ్ నుంచి వస్తే ఫంక్షన్స్ ఎలా ఉంటాయో సేమ్ ఉంటాయి అన్నమాట. మీకు ఇక్కడ చూసుకోవచ్చు డిస్ప్లే క్వాలిటీ కూడా సూపర్ అన్నమాట, సూపర్ ఫైన్. అసలు మ్యూజిక్ లవర్స్ అయితే సూపర్గా ఉండిద్ది స్పీకర్స్ క్వాలిటీ. అండ్ ఇక్కడ డాష్ బోర్డ్ కూడా చూసుకోవచ్చు అండి, ఎక్కడ స్క్రాచెస్ ఏమీ లేవు, చాలా నీట్గా మెయింటైన్ చేశారు. అండ్ ఏసీ ఇక్కడ వచ్చేసరికి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ఉందండి. ఇక్కడ చూసుకోవచ్చు సీట్ కవర్స్ కూడా ఎక్కడ నలగలేదండి. నలగలేదంటే మీకు 100కి 99% కూడా ఒరిజినల్ సీట్ కవర్స్ అనేవి ఉండిద్ది. మీకు బ్లాక్ కలర్, బీచ్ కలర్ కాంబినేషన్తో సీట్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. లగ్జరియస్ అండి లుక్ అయితే. లోపల మాత్రం యాంబియంట్ సూపర్గా ఉండిద్ది అనమాట. ఇదే కాంబినేషన్తో ప్రతి వోక్స్వేగన్ కార్, ఆల్మోస్ట్ హైలైన్ కార్స్ మనం చూస్తే ఇదే కాంబినేషన్తో ఇస్తారు.
ఇంటీరియర్ అనేది ఒక లగ్జరీ లుక్ అనేది వస్తుంది ఈ కాంబినేషన్ వల్ల. ఇక్కడ చూసుకోవచ్చు బ్యాక్ కూర్చున్న వాళ్ళకి కూడా ఆమ్రెస్ట్ అనేది ప్రొవైడ్ చేశారు, హెడ్ రెస్ట్లు అనేవి ఉన్నాయి, ఆమ్రెస్ట్ అనేది ప్రొవైడ్ చేశారు. అలానే రేర్ ఏసీ కూడా ఉండిద్ది అన్నమాట. ఇంటీరియర్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు, సీలింగ్ చాలా నీట్గా ఉండిద్దండి. ఈ కార్ మనకి బ్యాక్ చూసుకుంటే డీఫాగర్స్ కూడా ఇస్తారు, మనకి ఫాగ్ పడేటప్పుడు మనకి యూజ్ అవుతుంది అన్నమాట. ఒకసారి ఇంజన్ కూడా స్టార్ట్ చేద్దాం. ఇది వచ్చేసరికి ఆటో ట్రాన్స్మిషన్ చెప్పారండి, చాలామంది ఇష్టపడతారు. చాలా చాలా సూపర్ క్వాలిటీ ఉండిద్ది అనమాట. ఎందుకంటే ఇది డిఎస్జి గేర్ అంటారు, జర్మన్ టెక్నాలజీ. మీరు ఇది యూజ్ చేసిన తర్వాత వేరే ట్రాన్స్మిషన్ కార్స్ మీకు నచ్చకపోవచ్చు, అంత బాగుంటాయి అన్నమాట. ఇది మీకు ఇప్పుడు పార్కింగ్ మోడ్లో ఉంది, దాని తర్వాత రివర్స్, ఇది న్యూట్రల్, డ్రైవింగ్ మోడ్, ఇది స్పోర్ట్స్ మోడ్ అంటారు. ఓకే, ఇది వచ్చేసరికి మీకు మాన్యువల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేయాలంటే పార్కింగ్ మోడ్లో మనం పెట్టి ఇక్కడ కనబడుతున్న బ్రేక్ ఏదైతే ఉందో మనం జస్ట్ ఇలా ప్రెస్ చేసి సింగిల్ సెల్ఫ్ ఇంజన్ స్టార్ట్ అయిపోయిందండి. కార్ అయితే మాత్రం పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది, మిస్ చేసుకోవద్దు. ఇది వచ్చేసరికి కంప్లీట్గా హెడ్లైట్ ప్యానల్ సంబంధించింది అన్నమాట. మొత్తం హెడ్లైట్ ఆన్ చేయాలంటే హెడ్లైట్ ఆన్ అయింది. ఇది వచ్చేసరికి ఫాగ్ ల్యాంప్స్ అనేవి ఆన్ అవుతాయి. అండ్ దీనికి వచ్చేసరికి ఇది వచ్చేసరికి వైపర్కి సంబంధించిందండి, రైట్ సైడ్. ఇది వచ్చేసరికి మనకి లాంగ్ డిప్పర్. సో ఇది మొత్తం కంప్లీట్ రివర్స్ ఉండిద్దండి, జర్మన్ టెక్నాలజీ అంటే. ఒకసారి బానెట్ కూడా పిక్ చేసి చూపిస్తాను. ఇది వచ్చేసరికి బానెట్ లివర్ అన్నమాట. ఇంజన్ చూడండి ఎంత నీట్గా మనకి బీటింగ్ అనేది ఉందో, ఎక్దమ్ సైలెంట్ అండి. ఫుల్ క్వాలిటీ కార్ అండి, మీరు మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే మనం మార్కెట్లో చూస్తే ఆల్మోస్ట్ నేను డైలీ చాలా కార్లు చూస్తుంటానండి, చెత్త కార్లు ఉన్నాయన్నమాట. చెత్త కార్లు నేను చెప్తున్నా కదా, మెయింటెనెన్స్ లేక పర్ఫెక్ట్ బీటింగ్ అండి. ఎందుకంటే అన్వాంటెడ్ సౌండ్స్ అంటాం, ఎక్స్ట్రా అన్వాంటెడ్ సౌండ్స్ అంటే ఎక్కడో నాయిస్ రావడం, సంథింగ్ ఇంజన్ తిరుగుతున్నప్పుడు అన్వాంటెడ్ సౌండ్ అంటే ఏమంటారు, అనవసరంగా ఏదో ఒక సౌండ్ రావడం, డిస్టర్బెన్స్ ఏమీ లేదు. బీటింగ్ అయితే పర్ఫెక్ట్ బీటింగ్ అన్నమాట ఇది. అండ్ ఇక్కడ యాప్రాన్స్ కూడా, అంటే యాప్రాన్స్ అంటే ఇవండి, లోయర్ రామ్స్ అంటే కింద ఉంటాయి. ఇది వచ్చేసరికి ఫెండర్ అంటారు, చాసిస్ నెంబర్స్. కంప్లీట్గా ప్రతిదీ పర్ఫెక్ట్గా చెక్ చేశాను. 100% జెన్యూన్ వెహికల్, 100% నచ్చిద్ది. ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్స్ ఉన్నవే తక్కువ మార్కెట్లో. ఎవరికైనా ఈ కార్ కావాలి, అది ₹1 ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేని కారు మనకి కావాలి అంటే ఈ కార్స్ మీరు కంపేర్ చేసుకోండి. ఆన్లైన్లో కావచ్చు, ఆఫ్లైన్ మోడ్లో కస్టమర్స్ దగ్గర కావచ్చు, చాలా రేట్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. బట్ మనం మన హానియా కార్ డెకర్స్ తరపు నుంచి 5,30,000 రూపాయలు ఆఫర్ చేస్తున్నామండి. 5,30,000 రూపాయలకి ఈ కార్ అనేది ఆఫర్ చేస్తున్నాం. ఇదైతే మాత్రం ఫిక్స్డ్ ప్రైస్ అండి, దయచేసి బార్గెనింగ్ అనేది ఏమీ ఉండదు, చేయవద్దు. మీరు మార్కెట్లో ఫలానా వాళ్ళు 2016-17 కార్ ఇచ్చారండి 5,30,000కి అని మీరు అనొచ్చు. మీరు లైఫ్ పరంగా కంటే మోడల్ పరంగా కన్నా మీరు ఒకసారి క్వాలిటీ అనేది చూసుకోండి. ఎందుకంటే 2015 ఆల్మోస్ట్ ఎండింగ్ కార్, మనకి 530 అనేది రీజనబుల్ ప్రైస్. వీళ్ళు తీసుకున్నది దాదాపు 12-13 లక్షలు పెట్టి తీసుకున్నారు. మనం అడిగే రేట్లకి వాళ్ళు ఇచ్చారు అంటే అర్థం చేసుకోండి కార్ అనేది బక్వాస్గా ఉంది అని.